ప్రెస్ న్యూస్కి స్వాగతం. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణరావు, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి పర్యటన. తాడ్వాయి మండలంలో కూలిన చెట్లను పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు. గత నెల 31వ తేదీన తీవ్రమైన గాలులతో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 1,00,000కు పైగా చెట్లు కూలిన సంఘటన అందరికీ తెలిసిందే. 1,00,000కు పైగా కూలిన చెట్లను బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు తాడ్వాయి మండలంలో పర్యటించారు. కూలిన చెట్లను పరిశీలించారు. తాడ్వాయిలో భారీ బీభత్సవం జరిగిందని, లక్షల చెట్లు నేలకొరిగాయని, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని సంవత్సరాల చెట్లు నేలకొరిగాయో అనే విషయంపై అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని, ప్రకృతిని ఎవరు కూడా ఆపలేరని, దాన్ని ఎదిరించలేవని, ఇది చాలా పెద్ద ఘటన అని మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, కాకులమారి లక్ష్మణరావు, బడి నాగజ్యోతి అన్నారు. ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులతో మాట్లాడామని, ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన చూడలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారని గోవింద నాయక్, కాకులమారి లక్ష్మణరావు, బడే నాగజ్యోతి అన్నారు. వీరితో ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణరావు, ములుగు జిల్లా బీఆర్ఎస్ తాడ్వాయి ఇన్ఛార్జ్ ములుగు జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, తాడ్వాయి మండల అధ్యక్షుడు దండగల మల్లయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. హామీల చేతులకు ఇచ్చి వీటిని సాగులాగా మలచకుండా దయచేసి ఈ అడవిని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విన్నవించుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అలాగే భద్రంగా 100 ఏళ్ళు మహావృక్షాలను కాపాడుకుంటూ వస్తున్నటువంటి మేము పూజించేటువంటి చెట్లు కూడా ఈరోజు మా కులదైవాలుగా ఉన్నటువంటి ఇప్ప చెట్లు చాలా కూడా ఈ టోర్నడో వల్ల పోయినాయి. దానివల్ల మా ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిని ఉండే. కానీ ప్రభుత్వం ముందు నుంచే కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రాం పెట్టి ఇలాంటి సమస్యలు రాకోకుండా చూశారు. కానీ అప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడికక్కడ ప్రకృతిని విధ్వంసం చేస్తూ, కాలుష్యం చేస్తూ మనమే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మాత మనల్నందరినీ కాపాడుతుందని అని చెప్పేసి ప్రకృతి విపత్తి ఇంత పెద్ద ఎత్తున పోయిన నెలలో జరిగిన సంఘటనని మన గౌరవ మాజీ ఎంపీ గారు బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా ఉన్న వినోద్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలని అనుకోవడము మా ప్రాంతానికి ఇది చాలా సంతోషమైన విషయం. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు, ఎందుకంటే వారు 2 సార్లు ఎంపీగా చేసిండ్రు. వారికి ఢిల్లీలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన ప్రకృతి విపత్తి గురించి అందరూ మాట్లాడిండ్రు. ఇప్పుడు అన్న కూడా మాట్లాడిండ్రు, అంతకుముందు పురుషోత్తం గారు మాట్లాడిండ్రు, చాలామంది వచ్చి మాట్లాడిండ్రు. కాకపోతే రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారిని, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ సురేఖ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే మన ప్రాంతానికి ఇది ఒక ఆణిముత్యం లాంటిది, అడవి, గోదావరి అనేటి 2 కూడా ఇక్కడికి వేల మంది జనాలు ఈ ప్రాంతాలకు అదర్ దెన్ పిలిగ్రిమేజ్ కాక ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ వాళ్ళు ఆస్వాదించి పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ బ్యూటీని దీన్ని దెబ్బతీయకుండా, ఈ న్యాచురల్ ఎకోసిస్టమ్ని దెబ్బతీయకుండా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి మా వినోదన్న గారికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ రీజనరేషన్ చేసిండ్రు. బయో ఎకోసిస్టమ్ సంబంధించిన చెట్లని, అలాగే లోకల్ స్పీసీస్ని ఇక్కడ మనము పెంచి వాటిని పెడితే చాలా ఫాస్ట్గా న్యాచురల్ రీజనరేషన్ ఇలాగే ఎడారి లెక్క మారకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను. జై తెలంగాణ. మరి మాజీ వారి ఆధీనంలో ఇవాళ తాడ్వాయి మండలికి వచ్చి జరిగిన విపత్తు ఇవాళ ఎంత ఘోరంగా జరిగింది కాబట్టి, ఆ కొన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వృక్షాలన్నీ పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయినాయి.
ఆ పడిపోయిన వృక్షాలు సరే ఈ మొన్న ఫండ్స్ ఉన్నాయని మన వినోద్రావు గారు చెప్పడం జరిగింది. ఆ కోట్ల రూపాయలు ఈ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా ఫారెస్ట్ మంత్రి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ప్రాపర్ మంత్రి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం దగ్గర నుండి మరి కొంత డబ్బును తీసుకొచ్చి ఈ అడవిని డెవలప్ చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అడవిని కాపాడే పరిస్థితిలో ఎవరన్నా వచ్చి మరి గుడిసెలేసి మళ్ళా పరిశాన్ చేస్తుంటారు. ఆ గుడిసెలేయకుండా ఆ చెట్లను మళ్ళీ వంటలు అంటే ఇక్కడికి వచ్చి వంటలు చేసే కార్యక్రమం చేయకుండా వీటిని అన్నిటి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని తెలిసి పూనుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మరి మాజీ వారి ఆధీనంలో ఇవాళ తాడ్వాయి మండలికి వచ్చి జరిగిన విపత్తు ఇవాళ ఎంత ఘోరంగా జరిగింది కాబట్టి ఆ కొన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వృక్షాలన్నీ పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయినాయి. ఆ పడిపోయిన వృక్షాలు సరే ఈ మొన్న ఫండ్స్ ఉన్నాయని మన వినోద్రావు గారు చెప్పడం జరిగింది. ఆ కోట్ల రూపాయలు ఈ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు కొండ సురేఖ గారు కూడా ఫారెస్ట్ మంత్రి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ప్రాపర్ మంత్రి కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం దగ్గర నుండి మరి కొంత డబ్బును తీసుకొచ్చి ఈ అడవిని డెవలప్ చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అడవిని కాపాడే పరిస్థితిలో ఎవరన్నా వచ్చి మరి గుడిసెలేసి మళ్ళా పరిశాన్ చేస్తుంటారు. ఆ గుడిసెలేయకుండా ఆ చెట్లను మళ్ళీ వంటలు అంటే ఇక్కడికి వచ్చి వంటలు చేసే కార్యక్రమం చేయకుండా వీటిని అన్నిటి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని